వందనాలు పాస్టర్. వందనాలు పాస్టర్ గారు. వందనాలు పాస్టర్ గారు. వందనాలు సిస్టర్. ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథంలో మనము 43వ సెషన్లో ఉన్నాం. అధ్యాయం వచ్చేటప్పటికి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం. అధ్యాయము 9వ వచనం నుంచి 9-10 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 9 మరియు 10 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రవక్తలను గూర్చి యెహోవాను గూర్చి ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చి నా గుండె నాలో పగులుచున్నది, నా ఎముకలన్నీ కదులుచున్నవి. నేను మత్తిలిన వాని వలెను ద్రాక్షరసవసుడునైన బలాఢ్యుని వలెను ఉన్నాను. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయే, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుకుంటున్నది. కనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది, అడవి బీళ్లు ఎండిపోయెను, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధానాన్ని కంటిన్యూ చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ నాయన నీ కృపలో భద్రపరిచి మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ దినమంతా కూడా మీ కాపుదల మా యందుంచి ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగను కూడుకుని మా కొరకు దాచించిన లేఖనాలను మేము ధ్యానించుకున్నట్టుకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని వారి కుటుంబాలను మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ నాయన నన్ను నీ నోటి బూరగా వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకోమని అనుదినము మీ నాయన మీ సన్నిధిలో మేము కూడుకుంటూ దినదినము ఆత్మీయ వృద్ధి పొందుకున్నట్టుకు మేము నాయన ప్రయత్నిస్తూ ఉండగా కావలసిన జ్ఞానమును మాకు దయచేయమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభువా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో ఇప్పటి వరకు మనము 9 ప్రవచనాలను మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ప్రవచనం నెంబరు 10. 10వ ప్రవచనము. ఈ ప్రవచనం స్టార్టింగ్లోనే మనకు కనపడింది. ఎవరిని గూర్చిన ప్రవచనం అని కనపడుతూ ఉంది. 9వ వచనంలో ప్రవక్తలను గూర్చిన ప్రవచనం. మనం ఇర్మియా గ్రంథము మొదట సెషన్లోనే చెప్పుకున్నాము అనేక రకాలైన ప్రవచనాలు. దీనికి ముందు ప్రవచనం యూదా రాజులకు ప్రవచనం చెప్పాడు. తర్వాత యూదా రాజ్యానికి, యెరూషలేమునకు, తరువాత అనేక రాజ్యాలకు, తర్వాత యెరూషలేము నాశనమును గురించి ఇలా ఇర్మియా గారి ప్రవచనాలు ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రవక్తలను గురించి ప్రవచనం చెప్తున్నాడు ఇర్మియా గారు. ప్రవక్తలను గురించి ప్రవచనము చెప్పే ముందుగా వారి గురించి మనం వాటిలో కొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా అసలు ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అంటే ఎవరు? భవిష్యత్తు గురించి చెప్పే దేవుని మాటలు చెప్పేవాడిని. భవిష్యత్తులో ఏం జరగనన్నది యెహోవా ద్వారా ప్రేరితపడై చెప్పే వ్యక్తి. గుడ్ పాయింట్, గుడ్. ఇంకెవరైనా ప్రవక్త అంటే ఎవరు? హూ ఈజ్ ఎ ప్రాఫెట్? ప్రవక్త అంటే ఎవరు? ముఖ్యంగా ప్రవక్త అంటే ప్రవచనాలు చెప్పేవారండి. దేవుని ద్వారాగా ప్రజలందరితో కూడా దేవుని మాటలు చెప్పేవాడు. ప్రవక్త అని మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ప్రవక్త అంటే ఏంటి అంటే ఒక అర్థము స్పోక్స్మెన్, ప్రతినిధి. ప్రతినిధి ఎవరి ప్రతినిధి? ప్రవక్తలు అనేవాళ్ళు మనము గ్రంథాల్లో పాత నిబంధన గ్రంథం కానీ మనము క్రొత్త నిబంధన గ్రంథం కానీ ఎక్కడ చూసినా ప్రతినిధి అంటే ఒక రిప్రజెంటేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
రాష్ట్రంలో బాగా వర్షాలు పడ్డాయి, అన్యాయం జరిగింది, చాలా పంటలు మునిగిపోయినాయి, చాలామంది ఇళ్ళు కోల్పోయారు. సో వీళ్ళందరికీ పరిహారం ఇవ్వడానికైనా కానీ వాళ్ళు ఏం చేయాలి అని, నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని చేయాలి అని అంటే, ఒక వ్యక్తి ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి తను తయారు చేసుకొని మాట్లాడిన మాటలన్నీ కూడా అవి అతని మాటలా? అవి కావు. కావు. ఎందుకు అంటే ఆ మాటలు వాళ్ళ గవర్నమెంట్, అంటే వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయము, లేక అది ఎవరిచే ఆమోదించబడిందంటే వాళ్ళందరికీ హెడ్ ఆఫ్ ద పర్సన్, మేబీ ఏ మినిస్టర్, మేబీ ఏ చీఫ్ మినిస్టర్, మేబీ ఏ ప్రైమ్ మినిస్టర్. సో కేంద్రంలో అయితే ప్రధానమంత్రి అనుకుందాం, ఇక్కడ రాష్ట్రంలో అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదిస్తే ఆ మాటలు నేను మాట్లాడుతూ ఉంటాడు. సో ఈయన మాట్లాడే మాటలకు సోర్స్ ఎక్కడ అంటే, సోర్స్ ఏంటి? వీళ్ళు మాట్లాడే మాటలకు మాట్లాడేది వీళ్ళే, కానీ సోర్స్ మాత్రం ఎక్కడ ఉంటుంది? వాళ్ళ హెడ్ ఆఫ్ ద ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది. సో ఒక ప్రతినిధి అంటారు. ప్రతినిధి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రవక్త గురించి మాట్లాడుకునేటప్పుడు సమూయేలు గారు దగ్గరకు వచ్చి ఇజ్రాయేలీలంతా కూడా మాకు రాజు కావాలి అని అడిగారా? అడిగారు. అడిగితే సమూయేలు గారితో దేవుడు ఒక మాట అంటాడు. ఏమని అంటాడు? వాళ్ళు నన్నే విసర్జించిండ్రు. వారు నిన్నే కాదు, రాజుగా కావాలి అని కోరుకొని, రాజు కావాలి అనే మాటను వారు వ్యక్తం చేసి నన్నే విసర్జించారు ఆల్మోస్ట్ అని చెప్తాడు. ఇప్పుడు ఇలా చెప్పాడు అనే మాటను సమూయేలు గారు తీసుకెళ్ళి ఏవైతే దేవుడు చెప్పాడో అవే మాటలు తీసుకెళ్ళి జనాలకు చెప్పాలా? లేక తన సొంత ధోరణిలో ఓకే యెహోవా 4 మాటలు తిట్టినా కానీ మనకు రాజుని ఇమ్మన్నాడు, రాజుని ఇస్తా అన్నాడు, రాజుని ఎంచుకోమన్నాడు అని చెప్తాడా? అది ప్రవక్త పని ఏంటి అంటే, దేవుడు ఏ మాటలు అయితే చెప్పాడో అదే మాటలు వాళ్ళకి చెప్పాడు సమూయేలు గారు వచ్చి. మీరు రాజు కావాలని కోరుకొని దేవాది దేవుడైన మన తండ్రి అయిన దేవుణ్ణి త్యజించారు, మీరు ఆయన్ని విసర్జించారు. ఆయన ఈ విషయంలో బాధపడ్డాడు అన్న సంగతిని తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎవరికి ఉంది? ఆ నెసెసిటీ ఎవరికి ఉంది? ఇక్కడ సమూయేలు గారికి ఉంది. అంటే సమూయేలు గారు ఒక రిప్రజెంటేటివ్, ఒక ప్రతినిధి. సమూయేలు గారు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో, ఏ మాటలు మాట్లాడాడు? మీరు దేవుణ్ణే త్యజించారు అన్న మాటలుకి సోర్స్ ఎవరు అంటే దేవుడు. అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాటలను సమూయేలు గారు పలుకుతున్నాడు అంతే. జస్ట్ యాజ్ ఇట్ ఈస్ దేవుడు ఏం చెప్తాడో అవే రిపీట్ చేస్తూ వాళ్ళకి చెప్తూ ఉంటారు. పాత నిబంధన గ్రంథంలో మనము అనేక గ్రంథాలను చూడవచ్చు. అనేక గ్రంథాలను చూస్తే హోషేయ గ్రంథము కానీ, యోవేలు, మీకా, యోనా అండ్ జెఫన్యా, ఈ గ్రంథాలు ఏవి చూసినా కానీ మొదటి వచనం ఎవరంటే చదవగలరా? ఈ గ్రంథాల్లో ఏదో గ్రంథం, హోషేయ గ్రంథం కానీ, యోవేలు కానీ, మీకా కానీ, జెఫన్యా కానీ, మొదటి అధ్యాయము మొదటి వచనం యెహోవా సెలవిచ్చినది ఏమన్నా కానీ ఉంటుంది పాస్టర్ గారు. వెరీ గుడ్. ఎవరైనా చదివితే ఒకవేళ, లేదంటే నేనే చదువుతాను. హోషేయ గ్రంథం హిజ్కియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినముల్లోను యెహోయాషు కుమారుడైన యెరోబామును ఇశ్రాయేలు రాజుల దినముల్లోను బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని. ఇప్పుడు మీకా చదువుతున్నాను నేను. మీకా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం. యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదారాజుల దినములలో షోమ్రోనును గూర్చి, యెరూషలేమును గూర్చి దర్శన రీతిగా మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. సో ఆయనకు ప్రత్యక్షమైంది మీకా అనే ప్రవక్తకి. బట్ ఆ వాక్కు ఎవరిది? ఆ సోర్స్ ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది అంటే యెహోవా వాక్కు. ఇలా గ్రంథాలన్నింటిలో క్లియర్గా రాయబడి ఉంటుంది.
సో ప్రవక్తలు అనే వాళ్ళ యొక్క ప్రైమరీ డ్యూటీ, ప్రైమరీ ఫంక్షన్ ఏంటయ్యా అంటే దేవుడు ఏ ఏ మాటలైతే వీళ్ళకు చెప్పమని చెప్తాడో, తన జనాంగానికి ప్రకటించమని చెప్తాడో ఆ మాటలను వీళ్ళకి తెలియపరచటం అనేది ప్రవక్త యొక్క పని. ప్రవక్త యొక్క పని ఏ మాటలైతే చెప్తారో ఆ మాటలను తెలియజేయాలి. ఇలా మనం అన్ని గ్రంథాల్లో మనము చూసాం. అయితే సెకండ్ ఫంక్షన్ ఏంటి వీళ్ళది? ప్రైమరీ ఫంక్షన్ ఏమనుకున్నాము? మొట్టమొదటి వాళ్ళ డ్యూటీ ఏంటయా అంటే దేవుడు ఏ మాటలు చెప్తే ఆ మాటలు అలాగే చెప్పాలి. సెకండ్ డ్యూటీ ఏంటంటే వీళ్ళు చెప్పే మాటలలో కొన్నిసార్లు ఫ్యూచర్ను గురించి ప్రెడిక్షన్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో జరగబోయే అంశాలను గురించి చెప్పే మాటలు ఉంటాయి అందులో. అంటే భవిష్యత్తులో ఇప్పుడే చదువుకున్నాం మనం, మీకా గ్రంథంలో మనం చదువుకున్నాం, యెరూషలేముకు జరగబోయేది ఏంటి అనేది మీకా గారికి దర్శనం రీతిగా దేవుడు చూపించాడు. అంటే ఫ్యూచర్లో యెరూషలేము ఏం కాబోతుంది అని కనబడుతుంది. అంటే వీరి యొక్క రెండవ డ్యూటీ ఏంటంటే భవిష్యత్తును చెప్పటము. ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. భవిష్యత్తును చెప్పటము కూడా దేవుడు చెప్పిన భవిష్యత్తును చెప్పాలా, వీళ్ళకేదో తోచిన భవిష్యత్తు చెప్పాలా? దేవుడు చెప్పినవే. జాగ్రత్తగా ఆలోచిస్తే సోది చెప్పటం అంటారు, లేక ఫోర్ టెల్లింగ్, లేక ప్రెడిక్షన్. సో ముందు జరగబో అంశాలు ఫ్యూచర్ గురించి చెప్పాలి అని అంటే దానికి కూడా సోర్స్ దేవుడే. అంతేగాని వీళ్ళకేదో తోచింది, నాకేదో వచ్చింది, రేపొద్దున ఇదిగో యెరూషలేముకి ఇలా జరగబోతుంది, అలా జరగబోతుంది అని చెప్తే కాదు. క్లియర్గా దానికి కూడా సోర్స్ ఎవరై ఉండాలి? దేవుడే ఉండాలి. దేవుడు చెప్పాడు, అది నేను ఇచ్చాను, అది చెప్పాను. సో యెరూషలేముకి ఇలా జరగబోతుంది. ఇప్పుడే మనం ఇర్మియా గ్రంథంలో ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో ఇప్పటిదాకా మనం యూదా రాజుల గురించి ప్రవచనం చూసాం, 9వ ప్రవచనముగా. ఆ యూదా రాజులకు ఏం జరగబోతుంది అనేది క్లియర్గా చెప్పాడు కదా. షల్లూమ్ అనే రాజుకి ఏం జరగబోతుంది, యెహోయాకీం ఎలా చనిపోతాడు, యెహోయాకీను ఎలా బబులోను రాజు అతన్ని తీసుకుని వెళతాడు. ఇవన్నీ ఇర్మియా గారికి తనంతటి తాను చెప్పినవా లేకపోతే దేవుడు చెప్పినవా? ఇవి దేవుడు చెప్పిన మాట. సో దేవుడు చెప్పిన మాటలు ఫ్యూచర్ అయినా కానీ, లేక దేవుడు అప్పటి వరకు ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పిన మాటలు కానీ, సమ్ టైమ్స్ అందులో ఫ్యూచర్ కూడా ఉంటుంది, భవిష్యత్తు గురించి కూడా ఉంటుంది. అంటే దేవుని ప్రతినిధి అనేవాడు దేవుని మాటలను ప్రజలకు తెలియజేయాలి. అందులో ఒక్కొక్కసారి ఫ్యూచర్ కూడా ఉంటుంది, ఫ్యూచర్లో జరగబోయేది, భవిష్యత్తు గురించి కూడా ప్రెడిక్షన్స్ ఉంటాయి. అవి కూడా దేవుడే సోర్స్గా చేసుకుని వీళ్ళు చెప్పాలి. అది సెకండ్ ఫంక్షన్, రెండవ డ్యూటీ వాళ్ళది. మూడవ డ్యూటీ ఏంటి? వాట్ ఈస్ ద థర్డ్ ఫంక్షన్? చూడండి, ప్రవక్త అంటే సింపుల్గా మనం మాట్లాడితే సరిపోదు. మూడో ఫంక్షన్ ఏంటి? మూడో ఫంక్షన్ ఏంటంటే అద్భుత కార్యాలు చేయాలి. సెకండ్ అది. అందులోనే స్వస్థతలు కూడా చెయ్యాలి అని అంటే అదొక అంటే అది మ్యాండేటరీ కాదు, బట్ కానీ వాళ్ళు చేశారు. పాత నిబంధన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే, మనం ప్రవక్తలను చూసినట్లయితే, ప్రవక్త అయిన మోషే తీసుకుందాం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అది అద్భుత కార్యమా కాదా? అద్భుత కార్యమేనండి. అద్భుత కార్యమే. ఏలియా గారిని తీసుకుందాం. ఎవరిని? ప్రవక్త అయిన ఏలియా గారిని తీసుకుందాం. ఏలియా గారు కూడా అద్భుత కార్యాలు చేశారా లేదా? చేశారు. ఏలియా గారు ఆల్మోస్ట్ 850 మంది బయలు ప్రవక్తలు, మిగిలిన అన్య దేవతల ప్రవక్తలు ఉంటే వాళ్ళందరితో ఫైట్ చేసి అద్భుత రీతిగా ఒక పర్వతం మీద దేవుని యొక్క అగ్నితో బాగా తడిచిపోయిన కట్టెలను మండించి ఆయన ఒక గొప్ప అద్భుత కార్యం చేశారు. ఎలీషా గారు చేశారా అద్భుత కార్యం? ఎలీషా గారు కూడా చేశారా? చేశారు. అద్భుత కార్యము వీళ్ళు కూడా చేశారు.
అంటే ప్రవక్త అనే అతనికి థర్డ్ డ్యూటీ, ప్రైమరీ సెకండరీ, మనం థర్డ్ డ్యూటీ ఏమనుకుంటున్నామంటే ప్రవక్త అనేవాడు అద్భుత కార్యాలు చేయాలి అంటే మ్యాండేటరీ కాదు. కానీ మనం ఆలోచిస్తే ఈ అద్భుత కార్యము చేసే వెనక సోర్స్ ఎవరు? ఇక్కడ కూడా దేవుడే. దేవుడే. చూడండి, మూడు పనులు చెప్పుకున్నాం ప్రవక్తల పనులు. మొట్టమొదటగా దేవుని ప్రతినిధిగా దేవుడు ఏ మాటలు అయితే చెప్తాడో, తమకు ఏమి తెలియజేయమని చెప్తాడో అవే మాటలు చెప్పేవాడు ప్రవక్త. అది ఫస్ట్ ఫంక్షన్ అతనిది, ఫస్ట్ డ్యూటీ అతనిది. సెకండ్ డ్యూటీ ఏంటంటే అలా దేవునికి చెప్పే మాటల్లో ఒక్కోసారి ఫ్యూచర్ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. ఒక ప్రాంతం గురించో, ఒక రాజ్యం గురించో, ఒక రాజును గురించో, కొన్ని రాజ్యాల గురించో చెప్పేటప్పుడు ఫ్యూచర్ చెప్పాల్సి వస్తుంది. అలాగా ఫ్యూచర్ చెప్పాల్సిన డ్యూటీ కూడా ప్రవక్తదే. దానికి కూడా సోర్స్ దేవుడే. అంటే వీళ్ళు కేవలము ప్రవక్తలు చేస్తుంది ఏంటయ్యా ఇక్కడ అంటే దేవుడు ఏం చెప్పమన్నాడో అది చెప్తున్నారు, ఏం చేయమన్నాడో అది చేస్తున్నారు. సెకండ్ ఫంక్షన్. మూడవ ఫంక్షన్గా మనం ఏమనుకున్నాము? అద్భుత కార్యాలు మరియు స్వస్థతలు చేయటం అనేది చూసాం. మనం చాలామంది ప్రవక్తలు చూసాం. ఎలియా గారిని కానీ, ఎలీషా గారిని కానీ, మోషే గారిని కానీ, ఇలా అనేకమైన అద్భుత కార్యాలు చేశారు, స్వస్థతలు చేశారు. సో వీటన్నిటికీ కూడా మూల కారణము దేవుడే అని అర్థమైపోయింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటయ్యా అంటే ప్రవక్త ఏ పని చేసినా దేవుని యొక్క సపోర్ట్ లేనిదే, లేక దేవుని యొక్క అనుమతి లేనిదే ఏది చేయలేడు, చెయ్యడు కూడా. ఇప్పుడు కానీ మనము ప్రవక్తల గురించిన ప్రవచనము అని మనం మాట్లాడుకున్నాం. ఇర్మియా గ్రంథం ప్రవక్తల గురించి మాట్లాడుకుంటూ 23వ అధ్యాయంలో చివరి వచనంగా ఏమని చెప్తున్నాడు? ప్రవక్తలేమి, యాజకులేమి అందరూ అపవిత్రులు అంటే ఆ అపవిత్రత, అపవిత్రత అనేది వీళ్ళకి అసలు ఎలా అంటింది? దేవుడు చెప్పిన మాటలు కదా వాళ్ళు చెప్పాలి, దేవుడు చేయమన్న పనులు కదా వాళ్ళు చేయాలి. మరి ఇలా చేసేటప్పుడు ఎందుకు వీళ్ళు అపవిత్రులుగా మారారు? దానికి ముందు మనం ఆలోచించాల్సిన విషయం ఇంకోటి ఏంటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవక్త కాదా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవక్త కాదా? కాదయ్య గారు. ఇంకా ఆయన దేవుడు. రైట్ అమ్మా, అది ఓకే, అది ఒక పాయింటే. దేవుడు కాదు అని అంటలేదు, నేను ప్రవక్త కాదా అని అడుగుతున్నాను. ప్రవక్త పాస్టర్ గారు. ఓకే, ఇంకా మిగిలిన వారు? దెబోరమ్మ, నవభారతి సిస్టర్. ఓకే, దెబోరమ్మ ఉన్నట్లేరు. యేసుక్రీస్తు వారు ప్రవక్త కాదా అనే ప్రశ్న ఇప్పుడు మనము ఇందాక మనం ప్రవక్త అనే వాళ్ళు 3 డ్యూటీస్ చేయాలి అని మాట్లాడుకున్నాం. 3 డ్యూటీస్ చేయాలి అని మాట్లాడుకున్నాం, అవునా కాదా? సో ఆ 3 ప్రకారము ఏవైతే 3 విషయాలు మాట్లాడుకున్నామో ఆ 3 విషయాల్ని గనక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఫుల్ఫిల్ చేస్తుంటే ప్రవక్త అవుతాడు క్లియర్గా. అది మనము ఒకసారి చెక్ చేద్దాం. ఎలా చెక్ చేద్దాము? మొట్టమొదటిగా ఏమనుకున్నాము? ప్రవక్త అంటే స్పోక్స్ మెన్, అంటే ఒక ప్రతినిధి. దేవుని ఏ మాటలు దేవుడు చెప్తాడో అవే చెప్పాలి, అంతేకాని ఆయన కల్పించుకొని ఆయన రాసుకొని స్క్రిప్టు ఆయనకి ఇష్టమైన మాటలు పలకడానికి లేదు ప్రవక్త అనేవాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో మాట్లాడిన మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనాన్ని. యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనాన్ని యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. అందుకు యేసు, నేను చేయ బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే.
ఎవడైనను ఆయన చిత్తం చొప్పున నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నాయంతటా బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. చాలే. చూసారు ఇక్కడ, గమనించారా? ఇది 7వ అధ్యాయము 16వ వచనం గమనిస్తే మనం, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. క్లియర్గా అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు కానీ బోధ కానీ ఆయన నోటిలో వచ్చిన ప్రతి మాట ఎవరిచే ఇవ్వబడింది? అది ఎవరిచే ఇవ్వబడింది? ఎవరి బోధ అది? ఎవరి బోధ అది? నాది కాదు అంటున్నాడు. నాది కాదంటే ఎవరిదో అయిండాలి కదా? యెహోవాదే. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. చూసారా? సో ఇక్కడ దేవుడు ఏ మాటలైతే మాట్లాడమన్నాడో, ఆయన ఏ బోధ చేయమన్నాడో నేను అదే చేస్తున్నాను, అంతే తప్పితే ఇవి నా మాటలు కావు అని చెప్తున్నాడు. ఇది ప్రవక్తకు ఉండాల్సిన మొదటి లక్షణమా కాదంటారా? అవును పాస్టర్. ఇప్పుడు 8వ అధ్యాయము, ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనాన్ని గమనిద్దాం. 28వ వచనాన్ని గమనిద్దాం. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపిన వాడు 28వ వచనం ఎంత చక్కని మాట చూసారా? కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు తండ్రి ఏమి నేర్పించాడో నేను అదే బోధించాను. వాట్ హీ హ్యాస్ టాట్ టు మీ ద సేమ్ ఐ హ్యావ్ ప్రీచ్డ్. నేను అదే బోధించాను కానీ అది తప్ప నేను ఏది బోధించలేదు. అందుకనే తండ్రి నాకు నేర్పినట్లు. చూసారా ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు? నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహించెదరు అని చెప్పి చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా ఒక మాటను చూద్దాం మనం. 17వ అధ్యాయం 8వ వచనాన్ని గమనిద్దాం. 17వ అధ్యాయం 8వ వచనాన్ని గమనిద్దాం. నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించిన 8వ వచనం సరిపోతుంది. ఎందుకంటే 8వ వచనం, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. వారిప్పుడు ఎరిగి ఉన్నారంటే ఎప్పుడు అంటే అపోస్తలులందరూ కూడా సేవకు బయలుదేరి వెళ్ళబోతున్నారు, లోకానికి బయలుదేరి వెళ్ళబోతున్నారు. విస్తారమైన పంటను కోయడానికి అపోస్తలులు వెళుతూ ఉంటే వారి గురించి దేవుడు ప్రభు అయిన క్రీస్తు ప్రార్థిస్తూ తండ్రికి మొరపెడుతూ చెప్తున్నాడు, నాకు నువ్వు ఏ మహిమైతే ఇచ్చావో నేను అదే వీరికి కూడా ఇచ్చాను. నేను వీరిని ఏమేమి బోధించమని చెప్పానో అవన్నీ కూడా సంగతులు నీవు నాకు నేర్పినవే అని చెప్తున్నాను. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను అనేది ప్రార్థన అంశం అవుతుంది. సో ఇక్కడ చూస్తే నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. వారిప్పుడు క్లియర్గా తెలుసుకుంటున్నారు ప్రభు అయిన క్రీస్తు. అందుకే ఆయన యందు నేనును నా యందు ఆయనను ఎలా అయి ఉన్నామని చెప్తాడు ప్రభు అయిన క్రీస్తు వారు. ఏకమై ఉన్నాము అని చెప్పేసి క్రీస్తు వారు చెప్తున్నాడు. ఇక్కడ ప్రవక్తకు ఉండాల్సిన లక్షణం ఏంటో మన ప్రభు అయిన క్రీస్తు వారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏది కూడా తండ్రి చెప్పిన మాటకు ఒక్కటి కూడా మీరకుండా ఆయన చెప్పలేదు. ఏదైతే నేర్పించి బోధించమన్నాడో అదే బోధించాడు. ఏదైతే మహిమ అనుగ్రహించబడిందో అదే అపోస్తలులకు కూడా ఇచ్చాడు.
అదే అపోస్తలులకు కూడా ఇచ్చాడు. ఇప్పుడు పౌలు గారు మాట్లాడే మాటలు కానీ, పౌలు గారికి వచ్చిన జ్ఞానము కానీ, ఆయన రాసిన పత్రికలు కానీ, ఆ మర్మాలను విడదీసే విధానం కానీ, ఇదంతా దేవుడిచ్చిందంటారా, ఆయన తన సొంతగా రాసిందా? దేవుడిచ్చిన జ్ఞానం. దేవుడిచ్చిన జ్ఞానం అది. అందుకే ఆయన అది రాయగలిగాడు. ఎవరి చేత ఏది రాయించాలో అది రాయించాడు. మత్తయ్య గారి చేత ఏమన్నా వంశావళి రాయించాడు. మత్తయ్య గారి చేత మత్తయి సువార్తలో ఏమన్నా యేసుక్రీస్తు పుట్టుకప్పుడు జ్ఞానులు రావటము, జ్ఞానులు బంగారము, బోళము, సాంబ్రాణి ఇవ్వటము, అవి పొందుపరిచాడు. లూకా గారు అది పొందుపరిచారా? లూకా సువార్తలో జ్ఞానుల గురించి ప్రస్తావన ఉంటుందా? ఉంటుంది పాస్టర్ గారు. ఉండదు. మార్కులోనూ ఉండదు, యోహానులోనూ ఉండదు. వీటన్నిటిని మత్తయిలో. ఈ 4 సువార్తలని సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. సినాప్టిక్ గాస్పెల్స్ అంటే ఒకే విషయం గురించి అన్ని మాట్లాడుతూ ఉంటాయి. అంటే ఒకే రకమైన అంశాలు, మాక్సిమం అన్ని అంశాలు 4 పత్రికల్లోనూ కనపడతాయి. అన్ని అంశాలు మాక్సిమం కనపడతాయి. కొన్ని మిస్ అవ్వచ్చు. ఎందుకంటే అది ఒకరు విశదీకరించి రాయాలనుకున్నారు, ఒకరు విశదీకరించి రాయాలి. మత్తయి సువార్తలో కనుక చూస్తే వంశావళిలో యోసేపు అంటే క్రీస్తు వంశావళి తండ్రి వైపు ఉంటుంది, లూకా గారి యొక్క వంశావళిలో తల్లి వైపు నుంచి ఉంటుంది. సో ఎవరి జ్ఞానము ఎవరికి ఏమి ఇవ్వాలో దేవుడు వారి చేత ప్రారంభించాడు. సో అలాగా ఆలోచిస్తే దేవుడు చెప్పిన మాటలనే కదా ప్రకటించాలి ప్రవక్త అన్న పని. సో ప్రవక్తకు ఉండాల్సిన లక్షణము, మొదటి లక్షణము ప్రభువులో చాలా చక్కగా కనబడుతుంది. రెండవ లక్షణం ఏమనుకున్నాను చెప్పండి? వారు పలికే ప్రవచనంలో ఒక్కోసారి భవిష్యత్తును గురించి చెప్పాల్సి ఉంటుంది. మనం మిగిలిన ప్రవక్తలందరినీ చూసాము. యెరూషలేము నాశనం కాబోతుంది అని చెప్పేసి ఇర్మియా గారు చెప్తున్నారు. చదువుకున్న మన మీకా గారు కూడా చెప్తున్నారు. అలాగే యెషయా గారు అయితే రాబో అంశాలలో ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల తర్వాత కోరేష్ అనే రాజు వస్తాడని, ఆయన దేవుని యొక్క చిత్తం నిమిత్తము, దేవుని చిత్తం ప్రకారం మందిరం కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాడని, ఆయనకి పేరు పెట్టింది దేవుడేనని, ఇలా అనేక విషయాలు, ఎప్పుడో జరగబోయే అంశాలు చెప్పిన వారే వీరంతా ప్రవక్తలంతా కూడా. ఫ్యూచర్ని, భవిష్యత్తుని చెప్పిన వారే. మరి ప్రభువుని క్రీస్తు వారు చెప్పారా? చెప్పారు పాస్టర్. క్రీస్తు వారు కూడా చెప్పారు. ఎక్కడ అన్ని గాస్పెల్స్ లోనూ ఉంటుంది, అన్ని సువార్తలోనూ మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 21వ వచనంలో ఎంత గొప్ప ప్రవచనాన్ని లేక ఎంత గొప్ప ఫ్యూచర్ లో జరగబోయే అంశాన్ని చెప్తున్నాడో గమనిస్తే నిజంగా మనము ఆలోచించదగ్గ విషయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, 21వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు చాలు. సో 21వ వచనం చూస్తే అర్థమైందా? ఇది భవిష్యత్తేనా కాదా? సమీప భవిష్యత్తులో జరగబోయే అంశాలను ప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఎలాగా? యెరూషలేముకు నేను వెళతాను, యెరూషలేములో పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యము. అది తప్పదు. 3వ దినమున లేవటం అనేది తప్పదు, అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా అప్పటికి ఆ కార్యక్రమం జరిగిందా? జరగలేదు. కానీ జరగబోయే అంశంలో మనం ఆ విధంగా చెప్పగలమా? మనం ఆ విధంగా అసలు చెప్పగలమా? రాబోయే దినాల్లో నాకు పలానా జబ్బు వస్తుంది, దానివల్ల నేను బాధపడతాను, ఇన్ని రోజులుండి చనిపోతాను అనేది, అంటే వాట్ ఐ మీన్ టు సే, నాకు జరగబోతున్నది కీడు అంటే మనం చెప్పడానికే వణికిపోతాం. నాకు కీడు జరగబోతుంది అని
మనం ఆలోచించడానికి ఆలోచనల్లోనే మనం దాన్ని దూరం పెట్టేస్తాం. కానీ ప్రభువు జరగవలసిన అంశాలను ఎంత చక్కగా చెప్తున్నాడంటే, నేను యెరూషలేం వెళతాను, పెద్దలు శాస్త్రుల చేత అనేక రకాలైన హింసలు పొందుతారు. అంటే ప్రశ్నలు వేస్తారు, శోధిస్తారు, తీసుకెళ్లి సభలో నిలబడతారు, ఇవన్నీ చేస్తారు, చంపుతారు. చివరికి చంపటము అగత్యము, 3వ దినమున నేను లెగవటము కూడా అగత్యము. పునరుత్థానం గురించి కూడా ఆయన, జరగబో పునరుత్థానం గురించి కూడా చక్కగా వివరించాడు ప్రభువారు. ఇది మిగిలిన గాస్పెల్స్లోనూ కూడా ఉందా ఈ మాట? అంటే ఎక్కువ ఆలోచించకండి, ఉంటుంది. మార్కు సువార్తలోనూ ఉంది, లూకా సువార్తలోనూ ఉంది, యోహాను సువార్తలోనూ కూడా, అన్ని సువార్తల్లోనూ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈస్గా అలా ఉన్నాయి. ఇప్పుడు ప్రవక్తకు ఉండాల్సిన రెండవ లక్షణము దేవుడు ఏ మాటలైతే చెప్పమన్నాడో ఆ మాటలు చెప్తూ, అందులో జరగబోయే ఫ్యూచర్ సంగతులను కూడా, ఏది జరుగుతుందో అది జరిగింది కదా, అలాగే యెరూషలేం వెళ్ళారు, శ్రమపడ్డాడు, ఆ బరువైన సిలువను ఆ కల్వరిగిరి కొండలో ఆయన మోసి మన కొరకు పాపాలను మోసుకొని వెళ్ళి ఆయన రక్తము చిందించి మరీ మన రుణపత్రాన్ని చించివేసి స్వతంత్రులుగా మనల్ని చేసిన ప్రభువు మరణించిన తర్వాత తిరిగి పునరుత్థానుడై లేచాడు. సో ఏదైతే ఆయన భవిష్యత్తు చెప్పాడో ఆ భవిష్యత్తు జరిగి తీరింది. అదేవిధంగా అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడు చెప్పిన మాట ఏంటి? సర్వలోకంలోకి వెళ్ళి అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం, బూదిగంతముల వరకు సువార్తను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు. ఇది కూడా ఫ్యూచర్ అయినా కదా, ఇది కూడా ఫ్యూచర్ టెల్లింగ్. ఎలాగా అప్పటికి ఆరోహణమై వెళ్ళబోతూ ఆయన చెప్తున్న మాట, మీరు భయపడద్దు, భూదిగంతముల వరకు మీరు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. బట్ ద పవర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ వెరీ సూన్. పరిశుద్ధాత్మ మీ మీద వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఇది జరిగిందా లేదా? నెక్స్ట్ పేజీలోనే జరిగింది. 2వ అధ్యాయంలోనే మేడగదిలో వారందరూ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తి నొందారు. సో జరగబోయే ఫ్యూచర్ని ఖచ్చితముగా చెప్పటము అనేది ప్రవక్త యొక్క లక్షణంలో మన ప్రభువు వారు 2వ లక్షణం కూడా చాలా క్లియర్గా కనబడుతుంది మనకి. 2వ లక్షణం కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. ఇలాగా అపోస్తల కార్యముల గ్రంథంలో ఆయన చెప్పటము పరిశుద్ధాత్మను గురించి చెప్పిన మాట కూడా నిజమైందా లేదా? పరిశుద్ధాత్మ గురించిన సంగతి కూడా ఫ్యూచరేనా? ఎందుకంటే యేసుక్రీస్తు వారు వెళితేనే పరిశుద్ధాత్మ వస్తాడు, అంతేగాని ఆయన ఉండగా రాడు. ఈయన వెళ్ళాలి, కంపల్సరీగా వెళ్ళాలి. ఈయన వెళుతున్నాడు కాబట్టి లోకానికి తోడు కావాలి కాబట్టి పరిశుద్ధాత్మ అనే తోడు నేను తండ్రిని అడిగి మీకు పంపిస్తాను అంటున్నాడు. తండ్రిని అడిగాడు, అలాగే పరిశుద్ధాత్మ వచ్చింది. సో జరిగినవి అంశాలన్నీ కూడా. సో ఆయనకున్న లక్షణాల్లో 2వ లక్షణము ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసి చెప్పటము, యాజ్ ఇట్ ఈస్ జరిగే అంశాలు. దానికి కూడా సోర్స్ తండ్రి అయిన దేవుడే. అంటే దేవుడు ఏ మాటలైతే ప్రకటించమని చెప్పాడో అవే మాటలు, అవి తప్పితే నేను ఏది ప్రకటించలేదు అని చాలా క్లియర్గా చెప్పినట్లు మనకి ఇక్కడ డిఫైన్ చేసినట్లు అర్థమవుతుంది. అయితే 3వ లక్షణం ఏమనుకున్నాము? అద్భుత కార్యాలు, స్వస్థత క్రియలు చేయాలి. అసలు ఈ మాట అనగానే మన ప్రభు అయిన క్రీస్తు గురించి మనం చెప్పాల్సిన పనే ఉండదు. అద్భుత కార్యాలు చేయలేదా? చాలా చేసిండు. కార్యాలు చేయలేదా? చాలా చేశాడు. అద్భుత కార్యాలు చేశాడు, స్వస్థత కార్యాలు చేశాడు. ఇవన్నీ కూడా తండ్రి నాకు అనుగ్రహిస్తేనే కానీ నేను ఇవి చేయగలను అని చెప్పి ప్రభు వారికి తెలుసు క్లియర్గా. అలాగే అది శిష్యులకు కూడా ఇచ్చాడు. దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తి కానీ ఇవన్నీ కూడా శిష్యులకి ప్రభు అయిన క్రీస్తు ఇవ్వగలిగాడు అని అంటే, ఇందాక మనం చదువుకున్న ప్రకారము తండ్రి ఏ మహిమనైతే ఈయనకు అనుగ్రహించాడో అదే అపోస్తలులకు కూడా అనుగ్రహించాడు. సో వాళ్ళు కూడా దెయ్యాలను వదలగొట్టడము, స్వస్థత కార్యక్రమాలు చేయటము, ఇలాగ అనేక కార్యక్రమాలు అప్పుడు చేశారు.
సో ప్రవక్త యొక్క 3వ లక్షణముగా ఏం కనబడుతుంది? స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు చేయాలి. అయితే దేవుడు అన్నమాట, ప్రవక్త అనేవాడు తన సొంత దేశంలో ఎప్పుడు కూడా గౌరవించబడడు. ఏ ప్రాఫిట్ ఈజ్ నాట్ ఆనర్డ్ ఇన్ హిజ్ ఓన్ కంట్రీ. ఆయనకి అక్కడ మంచి పేరు ఉండదు. ఎందుకనంటే వీడు మనూరు వాడు, మన పక్కింటి వాడు, మన ఎదురింటి యోసేపు కొడుకు, ఫలానా మేరీ కొడుకు. వీడు వడ్రంగి, వీళ్ళ కుటుంబం అంతా వడ్రంగి పని కదా. వీడు ఉదయాన్నే నిలగిస్తే ఉదయాన్నే కూలికి వెళ్తారు. ఇలా తెలిసినవాడు. అందులో నుంచి ఒక ప్రవక్త బయటకు వచ్చాడంటే ముందు అతను ప్రవక్త కాదా అనే విషయం పక్కన పెడితే అసలు మనలాంటి కుటుంబాలలో అలాంటి వ్యక్తి వస్తాడు అనేది ముందు మనకు డైజెస్ట్ అవ్వదు. మనకు ఆ ఈగో యాక్సెప్ట్ చేయదు. బలివాడివే, ఈయనెక్కడయా, వాళ్ళు కార్పెంటర్ పని చేసుకుంటారు కదా, వడ్రంగి వారు కదా వాళ్ళలో నుంచి ఆయన ప్రవక్త ఏంటి? ఒకవేళ ప్రవక్త అయి చెప్పినా వినడానికి వీళ్ళకి అడ్డం వస్తుంది. ఎందుకంటే ఆ స్టాంప్ వేసేసుకుంటారు. ఫస్టే ఏ స్టాంప్ వేసుకుంటారంటే ఇది కార్పెంటర్, ఎదురున్నవాడు పెయింటర్, ఇట్లా వేసుకుంటారు వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి. అలాగే సో ప్రవక్తలు అనేవారు దేవుని చిత్తాన్ని అనుసరించి లేక దేవుని వాక్యాన్ని అనుసరించి చెప్పాలి. అయితే ఈ ప్రవక్తల గురించి ఈయన ప్రవచనం ఎందుకు ఇర్మియా గారు చెప్తున్నారు? ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు అని ఎందుకు చెప్తున్నాడు అనంటే, ఈ 3 డ్యూటీస్ చేయవలసిన ప్రవక్తలు దారి తప్పితేనే కదా ఆ మాట చెప్పేది ఆయన. అవును, దారి తప్పితేనే కదా. దారి తప్పారా లేదా అని అంటే మనము ఇర్మియా గ్రంథంలో మనము ఇంతకుముందు చదివిన వచనాల్లోనూ కూడా చూడొచ్చు. సమాధానము లేని చోట సమాధానము అని ప్రకటించుచు వారికి తగిలిన గాయములకు పైననే వైద్యం చేస్తారట. వీళ్ళు ఎవరు? వాళ్ళు ప్రవక్తలే. అంటే సమాధానం ఉంది అంటే సమాధానం ఉందని చెప్పాలి, సమాధానం లేదు అంటే లేదు అని చెప్పాలి. కానీ వీరు సమాధానము లేని టైంలో కూడా సమాధానమేను, దేవుడు ఈ మాట చెప్పాడని చెప్పి వాళ్ళు క్లియర్గా మాటలు పలకటము దేవుడు ప్రవక్తకి ఇచ్చిన మొదటి లక్షణంలోనే వాళ్ళు తప్పు మార్గంలో చెప్తున్నారు. తప్పు మార్గంలో అంటే అర్థము దేవుడిచ్చిన మాట కాదు, తమ సొంతంగా వాళ్ళు కల్పించుకొని మాట్లాడుతున్నారు. ఈ సందర్భం మనకి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు రాజుల గ్రంథంలో మీకాయా అనే ప్రవక్త దగ్గర కనబడుతుంది. జ్ఞాపకం ఉందా మీకు? ఎవరు? ఆహాబు మరియు యెహోషాపాతు వీళ్ళిద్దరూ కలిసి రామోత్ గిలాదు అనే ప్రాంతం మీదకి యుద్ధానికి వెళదాం, అంతకుముందు అసలు ఆ ప్రాంతం మనదే కదా అని యుద్ధానికి వెళదామని డిసైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ప్రవక్తలను అడగాలని అడుగుతారు. ఎంతమంది ప్రవక్తలను అడుగుతారు? జ్ఞాపకం ఉందా మీకేమన్నా? జ్ఞాపకం ఉందా మీకేమన్నా? 250, 400 400 మంది ప్రవక్తలు అడుగుతారు. 400 మంది ప్రవక్తలు చెప్పే మాట ఏంటి అనంటే మీకు విజయమే కలుగుతుంది. అందులో ఒక ప్రవక్త అయితే ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఆయన చెప్పిన మాట ఏంటో గమనిద్దాం ఒకసారి. చూడండి. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము. 10, 11, 12 వచనాలను నేను చదువుతున్నాను, గమనించండి. ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గర విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా ఇప్పుడు కెనయానా కుమారుడైన సిద్కియా, ఇక్కడ ఒక ప్రవక్త కనబడుతున్నాడు, సిద్కియా అతని పేరు. అతనైతే ఏకంగా ఏమని చెప్తున్నాడో చూడండి. సిద్కియా ఇనప కొమ్ములు చేయించుకుని వచ్చి వీటి చేత నీవు సిరియలను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చినని చెప్పాను. ఈయన ఏకంగా దేవుడు ఆయుధం కూడా తయారు చేస్తాడు నీకోసము, ఇదే ఆయుధం అని ఒక ఇనప కొమ్ములు తయారు చేసి తీసుకొని వచ్చి, ఇదిగో ఆయుధము, ఈ ఆయుధంతోనే నువ్వు సిరియా వాళ్ళందరినీ కూడా మీరు చంపేస్తారని చెప్పేసి, అది ఎవరు చెప్పారని చెప్తున్నాడు ఆ మాట?
యెహోవా సెలవిచ్చాడని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ మాటను ఎవరు చెప్తున్నాడు? యెహోవా సెలవిచ్చాడని ప్రకటిస్తూ ఉన్నాడు. నిజంగా యెహోవా సెలవిచ్చాడా? నిజంగా యెహోవా సెలవిచ్చాడా అనే సంగతిని మనకి ఎట్లా తెలిసిపోతుంది? ఆ రాజుకే నమ్మకం కలగలేదు. అందుకని ఏమని అడుగుతున్నాడు చూడండి. ప్రవక్తలందరూ ఆ చప్పుననే ప్రకటన చేయుచు. ప్రవక్తలందరూ అంటే అక్కడ ఉన్న ప్రవక్తలందరూ కూడా అలాగే చెప్తున్నారు. చెప్తుంటే యెహోవా రామోత్కిలాదును రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకు పోయి జయముందుదు అని చెప్పిరి. నువ్వు దాని మీద నీకు జయముందయ్యా అని చెప్పి అందరూ ప్రవక్తలు అలాగే చెప్తున్నారంట. వీళ్ళు ఎంతమంది అంటే మనకి 5వ వచనంలో కనపడుతుంది. 5వ వచనంలో పిమ్మట యెహోషాపాతు నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదుము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధం చేయుటకు రామోత్కిలాదు మీదకి మేము పోకుందమా అని వారిని అడిగాను. 400 మంది ప్రవక్తలను అడిగితే 400 మంది యెహోవా ఈ విధంగా చెప్పాడు అని చెప్తున్నారు. ఇది మనకి నిజమా కాదా అని ఎలా తెలుస్తుంది? అది నిజంగా యెహోవా చెప్పాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే వెంటనే రాజు వాళ్ళకే నమ్మబుద్ధి గాక యెహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నాడా అని అడిగితే అప్పుడు చూడండి, మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా. వీళ్ళందరూ మీకాయా అనే ప్రవక్తను కూడా, ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, 400 మంది కాదు, యెహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నాడా అని అడిగితే మీకాయా అనే ప్రవక్త ఉన్నాడు అంటే అతన్ని తీసుకురావడానికి కొంతమంది వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు మీకాయాతో ఏం చెప్తున్నారంటే అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా చాలా కంఫర్టబుల్గా అందరూ హ్యాపీగా ఉన్నారు, రాజుగారికి జయం కలుగుతుందని చెప్తున్నారు. నువ్వు మాత్రం వచ్చి ఏది పడితే చెప్పకు, మేమేం చెప్పామో అదే చెప్పాడు. ప్రవక్త దేవుడు చెప్పిన మాటలు చెప్పాలా, పక్కన వాళ్ళు లేకపోతే మిగిలిన వాళ్ళు చెప్పిన మాటలు చెప్పాలా? ఎవరి మాటలు అనుసరించి చెప్పాలి? ఇప్పుడు దీన్ని బట్టి వాక్యం కూడా వాక్యం అనేది ఎలా ఉందో, ఎలా రాయబడిందో, దేవుని ఉద్దేశం ఏంటో ఆ విధంగా చెప్పాలా? లేక పలానా సిస్టర్కి ఈ వాక్యం అంటే ఇష్టము, లేక పలానా సిస్టర్కి ఇలా చెప్తే నచ్చదు, లేక పలానా బ్రదర్కి ఈ వాక్యం అంటే వెంటనే ఆయన బాధపడతాడు, లేకపోతే వీరికి ఈ వర్గానికి ఇలా చెప్తే నొచ్చుకుంటారు, ఆ విధంగా చెప్పాలి. వినేవారు డిమాండ్ చేస్తున్నారు. ఏమని? చెప్పేవారు కాదు, వినేవారు డిమాండ్ చేస్తున్నారు. ఏంటి అంటే అందులో ఏమున్నదో అది మాకు చెప్పకు, మాకు ఇష్టమైనది చెప్పు అని అడుగుతున్నారు. ఇది నేననే మాట కాదు, యెషయా గారు అంటున్న మాట. యూదా ప్రజలు ఎలా తయారవుతారంటే మాకు ఇష్టమైన మాటలు చెప్పు, అంతేకాని నీకు వచ్చిన మాటలు చెప్పకు, మాకు ఇష్టమైన చెప్పు అని యెషయా గారు యూదా ప్రజల గురించి, యూదా వారి గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనం గమనిద్దాం. యెషయా గ్రంథము. దర్శనము చూడవద్దని దర్శనం చూచేవారితో చెప్పు, వారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మాటలనే మాతో పలుకుడి, మా దర్శనములను కన్నుడి. యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి. ఆ మాటలు మృదువుగా ఉండాలి కానీ అవి కఠినముగా ఉండకూడదు. వాక్యం అంటేనే 2 అంచెలు కలిగిన ఖడ్గము. మరి వాక్యం ఖడ్గమైనప్పుడు ఖడ్గం గుచ్చుకుంటుందా లేదా? నిజమైన విశ్వాసికి వాక్యము హెచ్చరిస్తుంది, వాక్యం అతనితో మాట్లాడుతుంది, వాక్యం అతనికి బోధ చేస్తుంది. మరి అలాంటిది మృదువైన మాటలు పలకాల, వాక్యములో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. కానీ మృదువైన మాటలు కావాలని వీరు కోరుకుంటారట. ఎవరు? ఇక్కడ చూస్తే 8వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది. రాబో దినములలో చిరకాలం వరకు నిత్యము సాక్షార్థంగా ఉండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని రాసి గ్రంథంలో లిఖింపుము. వారు తిరుగుబడు జనులు, అబద్ధమాడు పిల్లలు. అసలు ఆ పిల్లలే అబద్ధమాడే పిల్లలు.
యెహోవా ధర్మశాస్త్రమును విననొల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును. దర్శనాలు కలుగుతున్నాయి అని ప్రవక్త దగ్గరికి వెళితే ఆ ప్రవక్తకు వీళ్ళు చెప్తారట, నువ్వు దర్శనాలు ఏం పట్టించుకోవద్దు, నువ్వు వాటి గురించి చెప్పొద్దు అన్నట్టు. యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములు కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలుగుడి అని చెప్తారు. జనులు ఇలాంటివి కోరుకుంటే మరి ఇక్కడ జనాలు కూడా యెహోషాపాతు ఆహాబు గారి కాలంలో జనాలందరూ కూడా అక్కడ 400 మంది ప్రవక్తలు కోరుకుంటుంది ఏంటయ్యా అంటే అనుకూలమైన మాటలు చెప్పాలి అని. కానీ దానికి మీకాయా గారు అన్న మాట ఏంటి తెలుసా? నిజమైన ప్రవక్త మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది. ఏమని ఉంటుంది? మీకాయా ఏమని అన్నాడు చూద్దాం. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. మీకాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదనెను, నేను దానినే పలుకుదను అనెను. అతడు రాజునొద్ద వచ్చినప్పుడు అని తర్వాత రాయబడి ఉంటుంది. దేవుడు నాకు ఏం పలకమని చెప్తాడో నేను అదే పలుకుతాను. అంతేగాని నీవు చెప్పమన్నది నేను చెప్పను. ఒకవేళ నీవు చెప్పమన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ విధంగా చెప్పు అని చెప్పారనుకోండి, ఆ వ్యక్తి చెప్పాలని ఆ విధంగా ప్రయత్నించినా కానీ అది దేవునికి ఇష్టం లేనిదే జరగని సందర్భం కూడా బైబిల్లో ఉంది. జ్ఞాపకం వచ్చిందా మీకు ఆ సందర్భం ఏమిటో? ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ప్రకటించమని ఒక రాజు లంచమిచ్చి మరి ఒక ప్రవక్తను పిలిపించుకుంటే ఆ ప్రవక్త పలకాలని ప్రయత్నించినా కానీ అతని నోటిలో దేవుడు శాపవచనాలు కాదు ఆశీర్వాద వచనాలనే ఉంచాడు. వెరీ గుడ్. ఎవరు? బిలాము అనే వచ్చాడు. ఆయన గుర్రం గాడిదనెక్కి వచ్చాడు. గాడిదనెక్కి వస్తే ఆ రాజు అతనికి లంచమిచ్చి, నువ్వు ఇశ్రాయేలుకి ఎదురుగా శాపాలు పలుకు, వెంటనే వాళ్ళు నాశనం అవుతారు, తద్వారా నేను వాళ్ళ మీద జయం కలుగుతుంది నాకని బాలాకు అనే రాజు పలకమంటే ఈయన ప్రయత్నించడానికి ప్రయత్నిస్తాడు ఈయన. కానీ దేవుడు దానికి యాక్సెప్ట్ చేయడు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఆయన నోటిలో దేవుని మాటలు ఉంచుతాడు, అవే పలుకుతాడు. అవే పలికితే ఆయన వాటిని ఆశీర్వాద వచనాలుగా పలికి చివరికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇక నా వల్ల కాదు, నేను చెప్పలేను, దేవుడు ఏ మాటలేదు చెప్పమన్నాడు అదే చెప్తాను. అంటే ప్రవక్తలు లంచం తీసుకుని అనుకూలంగా, ఇక్కడ ప్రవక్తలందరూ కూడా మరి రాజుగారిని ఏం మెప్పిద్దామని చెప్తున్నారో తెలియదు, కానీ ఎందుకు మెప్పిద్దామని చెప్తున్నారో తెలియదు. కానీ ఇక్కడ మీకా అయితే ఖచ్చితంగా చెప్తున్నాడు, కాపరు లేని గొర్రెల వలె నా ప్రజలు కనపడుతున్నారు. కాపరి లేని గొర్రెలు అంటే రాజుగారు చనిపోతారు. చనిపోతే ప్రజలందరూ చెల్లాచెదరైపోతారు కదా. రాజు లేని రాజ్యం ఎలా ఉంటుంది? వర్ధిల్లుతుందా? చెల్లాచెదరైపోతుంది. అందుకని కాపరి లేని గొర్రెల్లాగా నాకు కనపడుతుందని మీకాయా గారు చెప్తున్నారు. మరియు 400 మంది ఈయన్ని ఏమంటారు దాన్ని, ఈయన్ని ఇంప్రెస్ చేయాలను, లేకపోతే ఈయన్ని ప్రభావితం చేయాలని ట్రై చేసి మేమేం చెప్పామో నువ్వు అదే చెప్పంటే ఒకటే మాట చెప్పాడు ఆయన. దానివలన ఆయనకి ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ ఆయన దాన్ని పట్టించుకోకుండా దేవుడు నా నోట్లో ఏ మాటలు పెడతాడో, నేను ఏం పలకమన్నాడో అదే పలుకుతారు. అది నిజమైన ప్రవక్త యొక్క లక్షణం. నెహెమ్యా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, మనం చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 12 మరియు 13 వచనాలు గమనిద్దాం. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదని, టోబియాయును నల్బటులను అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసనని తేటగా కనుగొంటిని. ఇందువలన నాకు
నాకు భయం పుట్టగా నేను అసలు చెప్పినట్లు చెప్పి చేసి పాపంలో పడుదునని అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడువార్త పుట్టించుటకు వారు అతనికి లంచమిచ్చి ఉండిరి. ఏంటో ఈ సందర్భం మీకు గుర్తుందా? జ్ఞాపకం ఉందా? ఈ సందర్భం ఏంటో జ్ఞాపకం ఉందా మీకు? చెప్పమంటారా? ఈ సందర్భం ఏంటో జ్ఞాపకం ఉందా మీకు? చెప్పమంటారా? నెహెమ్యా యెరూషలేం ప్రాకారం కట్టడానికి అధికారుల నుంచి పొంది మరి రాజైన దర్యావేషు ఆజ్ఞ చొప్పున చేస్తున్నాడు, కానీ చేయటం లేదని అందరూ ఆయన మీద అపవాదులు వేస్తున్నారు. ఇక్కడ సందర్భం అది కాదమ్మా. సందర్భం ఏమిటంటే ఒక ప్రవక్త వచ్చి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఎలా ఇస్తాడు అంటే ఏమని ఇస్తాడంటే, నువ్వు లోపలే ఉండు గుళ్ళోనే, నువ్వు బయటకు వస్తే నేను చంపేస్తారు అని చెప్పేసి నెహెమ్యా గారికి చెప్తాడు. వచ్చి నెహెమ్యా గారిని ఎక్కడ దాక్కోమంటాడు? ఆయన దేవుని మందిర గర్భాలయం లోపలికి వెళ్ళి దాక్కోమంటాడు. గర్భాలయం అంటే ఏంటి? ఆల్మోస్ట్ అతి పరిశుద్ధ స్థలం. ఎందుకంటే ఆ యొక్క విభజన కనుక మనం చూస్తే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అంటే అక్కడ దేవుని మందస్సం ఉంటుంది. దేవుని మందస్సం ఉన్న దేవాలయం గర్భాలయంలోకి వెళ్ళి దాక్కోమంటాడు. యాక్చువల్గా నెహెమ్యా గారికి అందుకే డౌట్ వస్తుంది. గర్భాలయం లోపలికి వెళ్ళి దాక్కోవాలంటే అసలు గర్భాలయంకి వెళ్ళాలి అంటే ఇతను దానికి అర్హుడా కాడా? ఎవరు వెళ్తారు అతి పరిశుద్ధ స్థలంలోనికి? సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు ప్రధాన యాజకుడు. మరి ప్రధాన యాజకుడు వెళ్ళే ప్లేస్లోకి నన్ను వెళ్ళి దాక్కోమంటున్నాడు ఏంటి ఇతను? లేకపోతే నేను బయటకు వస్తే చంపేస్తారని చెప్తున్నాడు ఏంటి అని చెప్పి గ్రహిస్తాడు ఆయన. చూడండి మీరు 10వ వచనాన్ని కనుక గమనిస్తే, అటు తర్వాత మెహేతబేలునకు పుట్టిన దెలాయ కుమారుడైన షమయా యొక్క ఇంటికి వచ్చి అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయంలోనికి మనము పోయి తలుపులు వేసుకునేందుకు రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతవాడైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేనేంటి ఒక గవర్నర్ని? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను పారసక దేశం నుంచి గవర్నర్గా హోదాలో వచ్చాను. ఇక్కడ ఉన్న చుట్టూ వాల్స్ కట్టేయడానికి వచ్చాను. మరి నేను అంతటి స్టేచర్ ఉన్న నేను పారిపోవచ్చా? అదొక పాయింట్. రెండో పాయింట్, గర్భాలయంలోకి వెళ్ళి అసలు నేను దాక్కోవచ్చా? వెళ్ళొచ్చా? అసలు ప్రవేశం చేయొచ్చా? చూడండి అంటున్నాడు, నా ప్రాణం రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశించవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు. దేవుడు పంపలేదు అంటే అర్థం ఏంటి? దేవుడు పంపాడు అంటే దేవుని మాటలు పలకమని ఒక ప్రవక్తను పంపాడు. సో ఆయన వెంటనే గ్రహించాడు, దేవుడు ఇతన్ని పంపలేదు, దేవుడు ఇతన్ని పంపలా. ఎందుకంటే అర్థమైపోతుంది, గర్భాలయంలో దాక్కోమని ఎప్పుడు దేవుడు చెప్పలేదు, అట్లా చెప్పి ఉండడు. అంటే పారిపోమని కూడా ఎప్పుడు చెప్పి ఉండడు. దేవుడు అనుకూల పరిస్థితుల్ని కలగజేస్తాడు. ఇంతకుముందు భాగాల్లో మనం చూసాము నెహెమ్యా గారి ప్రార్థన, మా చేతులను బలపరచుము, దృఢపరచుము అంటాడు. ఎందుకంటే ఈయనకు థ్రెట్ ఉంటుంది వీళ్ళ దగ్గర నుంచి. ఎవరి దగ్గర నుంచి? టోబియా, సన్బలట్ అనేవారు వచ్చి ఎగతాళి చేస్తుంటారు. ఈయన గోడలు కట్టిస్తుంటే ఎలా కట్టిస్తాడో చూద్దామని ఎగతాళి చేస్తూ ఉంటారు, మరియు ఈయన చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన కనుక గోడలు కట్టించేస్తే మహిమ ఘనత అంతా ఆయనకి వెళ్ళిపోతుంది. అక్కడ లోకల్గా ఉన్న వీళ్ళకి అసలు ఇది ఉండదు. అందుకని చెప్పేసి చంపాలని ప్రయత్నిస్తుంటే ఈయన నెహెమ్యా గారు వెంటనే గ్రహించేశాడు, నా దగ్గరకు వచ్చి చెప్పిన వ్యక్తిని దేవుడు పంపలేదు అని చెప్పి. చూడండి ఎవరు పంపించారని గ్రహించాడు ఆయన. అతను పంపలేదనియు టోబియాను సన్బలుటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. తేటగా ఆయనకు అర్థమైపోయింది. ఇందువలన నాకు భయం పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదును నని అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గురించి చెడు వార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి ఉండిరి. ఈ విధంగా వెళ్తే ఏం జరుగుతుంది? ఆయన చెప్పిన ప్రకారం ఈయన కనుక గర్భాలయంలోకి వెళ్ళాడు అనుకోండి, వెళ్తే ఈయన గర్భాలయంకి వెళ్ళారంటే ఒక గొప్ప అపనింద ఇతని మీదకి వేయొచ్చు అని చెప్పేసి
వాళ్ళంతా ప్లాన్ చేసి డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి ఒక ప్రవక్తను ఈ విధంగా చెప్పించారు, ఒక వ్యక్తి చేత ఇలా చెప్పించారు. దేవుడు అతన్ని పంపలేదు అనేది విషయాన్ని తేటగా నెహమ్యా గారికి అర్థమైపోయింది. నా దేవా ప్రార్థన చేస్తున్నాడు. అందుకే నెహమ్యా గారు ప్రార్థన చేస్తున్నాడు ఏమని, నా దేవా వారి క్రియలను బట్టి టోబియాను సన్మలుటను నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్యాను ప్రవక్త్రిని జ్ఞాపకం చేసుకును. అలా చేసిన ఈ కుట్రలో ఒక స్త్రీ కూడా ఉంది. ఆమె కూడా ప్రవక్త్రి. ఆమె కూడా ప్రవక్త్రి. ఆమె పేరు నోవద్య. స్త్రీ కూడా ఉంది. నేను చంపాలన్న ఉన్న ఆ కన్స్పిరసీలో, ఆ కుట్రలో ఆమె కూడా ఉంది. వీళ్ళందరూ నేను చేతులకు అప్పగిస్తున్నానయ్యా, వీళ్ళందరూ నీ చేతులకు అప్పగిస్తానని దేవుడికి ప్రార్థన చేసి వదిలేస్తాను. పొరపాటున అతని మాటని నేను కనుక గర్భాలయంలోకి వెళితే ఈయన మీద నింద వేసి ఆయన నాశనం చేద్దామని ఒక వ్యక్తి చేత మాట్లాడడానికి వచ్చాడు. జనరల్గా నెహమ్యా గారి స్టేజ్ వ్యక్తికి మామూలు మనిషి వచ్చి చెప్తే వింటాడా? జనరల్ పబ్లిక్ వచ్చి చెప్తే వింటాడా? వినడు. ఒక ప్రవక్త లాగా వచ్చి చెప్తే మేబీ ఈయన ప్రవక్త ప్రవచిస్తున్నాడు అని నమ్ముతాడేమో అని చెప్పేసి వస్తే, కానీ ఆ మాటలు ఆయన గ్రహించేశాడు క్లియర్గా. సో ఇట్లాగా ప్రవక్తలు కూలి లంచం తీసుకొని చెప్పాలని ముందుకు వచ్చాడు. సో ప్రజలు కూడా ఎలా తయారయ్యారంటే, మాకు మృదువైన మాటలు చెప్పు కానీ నువ్వు యుక్తకరమైన మాటలు మాకొద్దు, ఏది మృదువుగా ఉంటుందో అదే కావాలి. ప్రవక్తలు కూడా అలా తయారయ్యారు. కొండ మీద ప్రసంగంలో ప్రవక్తల గురించి కూడా యేసుక్రీస్తు వారు చెప్పినట్లు జ్ఞాపకం ఉందా మీకు? ఆ మాటను చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు చూద్దాం. 7వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలను చూద్దాం. 15వ వచనం చదువుతున్నాం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పరుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను పోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. చూసారా? ప్రవక్తల గురించి ప్రభు అయిన క్రీస్తు వారు కూడా ఒక హింట్ ఇస్తున్నాడు. అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు ప్రవక్తలకున్న లక్షణాలలో మనం ఏమేమి లక్షణాలు చూసాం? మొదటి లక్షణం ఏంటి? ప్రతినిధి. దేవుడు చెప్పిన మాటలు చెప్పాలి. ఇప్పుడు ఈ కాలంలో ఎవరైనా వచ్చి దేవుడు నాకు ఈ మాటలు చెప్పాడు అని చెప్తున్నారంటే నమ్ముతారా? నమ్మకూడదు. సెకండ్ పాయింట్, ఫ్యూచర్, భవిష్యత్తులో ఇది జరుగుతుంది, నీకు ఈ భవిష్యత్తులో అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని ఎవరన్నా చెప్తే నమ్ముతారా? నమ్మొద్దు. మూడవది హీలింగ్, స్వస్థత మరియు అద్భుత కార్యాలు చేస్తా ఉంటే నమ్ముతారా? పూర్వకాలంలో జరిగినాయి కానీ ఇప్పుడు లేవు కదా. అదే నేను ఆన్సరే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. నమ్మాల్సిన అవసరం లేదు. అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త పడుడి అని అంటున్నాడు. ఇప్పుడు కాలంలో ప్రవక్త యొక్క అవసరం ఏమైనా ఉందా? ఈ 3 లక్షణాలను బట్టి చెప్పండి. ప్రవక్త దేని గురించి అసలు అపాయింట్ చేయబడ్డాడు? దేవుని మాటలు పలకడం గురించి. దేవుని మాటలు పలకాలి, రాబో భవిష్యత్తు గురించి చెప్పాలి, వాళ్ళకి జరగబోయే సంగతులు దేవుడి గురించి. అలాగే మూడవదిగా అద్భుత కార్యాలు, స్వస్థతలు దేవుని పేరిట చేయాలి. ఈ 3 చేయాలి. ఇప్పటి కాలంలో ప్రవక్తల అవసరం ఏమైనా ఉందా? లేదు పాస్టర్, అన్ని మనకు బైబిల్లోనే దొరుకుతాయి. ప్రవక్తల అవసరము లేదు. ఎందుకనంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు
ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. అయిపోయిందా? పూర్వమైతే ప్రవక్తలు కావాలి, వాళ్ళతో దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడాడు. నేడైతే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడేను. అంటే ప్రభు అయిన క్రీస్తు వచ్చి మాటలాడి చెప్పినది మొత్తం చెప్పవలసిందంతా కూడా ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. అందులో ఫ్యూచర్ ఉందనుకోండి, అందులో స్వస్థత ఉందనుకోండి, అన్నీ ఉన్నాయి. ఆయనతోనే ఎండ్ అయిపోయింది. ప్రవక్త అనేది ప్రభు అయిన క్రీస్తు వారు కూడా ఒక ప్రవక్త. ఆయన ఒక ప్రవక్త అని మనం అంటే దేవుడు కాదు అని కాదు. ఒక యాజకుడు అన్నామంటే దేవుడు కాదనే. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము ఎలా చూస్తాము? రాజులకు రాజుగా చూస్తాము, ఒక ప్రధాన యాజకునిగా చూస్తాము, ఒక మంచి ప్రవక్తగా చూస్తాము, ఒక మంచి గొర్రెల కాపరిగా చూస్తాము. ఇలా అనుకున్న పదాలలో అనేకమైన పేర్లు ఉన్నాయి. ఏ పదం పలికినా అది దేవుడు కాదా అని అంటే, గొర్రెల కాపరి అంటే ఆయన దేవుడు కాదా? ఎస్, మంచి కాపరి, తమ గొర్రెల కోసం ప్రాణం పెట్టే కాపరి. అలా చెప్పడం కోసం ఆయన దాంతో పోల్చాం. ప్రవక్త, ఎస్, ప్రవక్త. ఆయన ప్రవక్తకు ఉండాల్సిన లక్షణాలు, ఆయన అన్ని విషయాల్లో మన కొరకు శ్రమపడి మాదిరి ఉంచిపోయెను. మాదిరికరమైన ప్రవక్త. ఆయనతో తండ్రి అన్ని మాట్లాడేశాడు. ఆయన ద్వారా ఇప్పుడు మనతో మాట్లాడేశాడు. తండ్రి చిత్తము ఏంటో క్లియర్గా తెలియజేసాడు, క్లియర్గా చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఆయన మనకు ఇవ్వాల్సిన మాటలన్నీ ఇచ్చేసి ఆరోహణమై వెళ్ళిపోయి, తిరిగి నేను ఎలా వెళ్ళానో అలాగే వస్తాను, వచ్చేంత వరకు మీరు సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సో ప్రవక్తల అవసరం అనేది కానీ ఆవశ్యకత అనేది కానీ ఇప్పుడు లేదు. ఇప్పటి రోజుల్లో మనిషిని పట్టుకొని హీల్ అని పట్టుకొని ముట్టుకోగానే వాళ్ళు ఎందుకు పడిపోతున్నాడో తెలియదు, పడిపోయిన ఆ వ్యక్తికి తెలియదు, మరి చేస్తున్న ఈ వ్యక్తికి మరి క్రూరమైన తోడేళ్ళలాగా చేస్తున్నారు, మరి రకరకాల ఇది చేస్తున్నారు. అంటే ఎవరైనా స్వస్థత గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే మనం ఆనందపడి ప్రార్థన చేయాలి. చేస్తే ఇందాక మనం చెప్పాము ప్రతినిధి అని. ప్రతినిధి అంటే ఆయన మాట్లాడే మాటలకు సోర్స్ దేవుడు, ఆయన మాటలు కాదు. ప్రార్థన చేసేటప్పుడు మనం కూడా ఒక ప్రతినిధిగా ప్రార్థన చేస్తున్నాం. హీల్ చేసేది మాత్రం దేవుడే, కార్యం చేసేది మాత్రం దేవుడే, సోర్స్ మాత్రం దేవుడిదే. ప్రార్థన మాత్రం మనం ఒక ప్రతినిధిగా అయ్యా వారికి తగ్గించని మనం ఒక విన్నపం చేసుకుంటున్నాం. ఆ విజ్ఞాపనని దేవుడు ఆలకించి తగ్గిస్తాడు. ప్రార్థన అంటే హీల్ చేయగలిగిన శక్తి దేవుడికి ఉంది, నీకు లేదు, నాకు లేదు. అది గమనించాలి. మరి వీళ్ళంతా మరి ఎంత పెద్ద సభలలో, అనేక సభలలో ఓపెన్గా చెప్తూ ఉంటారు, స్వస్థత శాలలు, స్వస్థత మహాసభలు అని చెప్పేసి పిలిపించి అక్కడికక్కడే ప్రార్థన చేసి అక్కడే నడిపిస్తారు, పరిగెత్తిస్తారు. మరి అది ఎంతవరకు నిజమో ఆ దేవుడికి తెలియాలి, వాళ్ళకే తెలియాలి. సో ప్రవక్తల గురించి మనము ఈ 10వ ప్రవచనములో ఇంకొద్దిగా మాట్లాడుకుందాం. ఇంకా ప్రవక్తలు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో, వారికి ఎలాంటి శిక్ష దేవుడు వేయబోతూ ఉన్నాడో ఇర్మియా గారు వాళ్ళ గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. అందులో షోమ్రోను ప్రవక్తలని లేరు, యెరూషలేం ప్రవక్తలని లేరు, అందరూ అలాగే ఉన్నారు అని చెప్పేసి ఆయన ఒక క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు. వాటి గురించి మనం రాబో సెషన్లో మాట్లాడుకుందాం ప్రియులారా. అప్పటి వరకు దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.